Good morning, all. So, in yesterday's class, we discussed what is a paraphrase and what are the elements of a paraphrase, and we also discussed the features of a good paraphrase, and we were discussing the techniques of paraphrasing, and we also understood that there are three stages in paraphrasing. The first one is pre-paraphrasing, second one is writing, and third one is editing. So that is what we discussed in yesterday's class. And today, I would like to give you some guidelines on how to paraphrase a paragraph or a poem. Okay, let us understand this. So, there are 13 guidelines. The first one, read the poem or passage slowly and carefully, understand its central idea. ఓకే, మనం ముందుగా ఏదైతే ఇచ్చారో పారాగ్రాఫ్ కానీ పోయం కానీ ఏదైతే ఉన్నదో దాన్ని చదువుకోవాలి. ఓకే, చదువుకొని దాని యొక్క థీమ్, సెంట్రల్ ఐడియా ఏంటనేది మనం అర్థం చేసుకోవాలి. దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్. ద సెకండ్ వన్, వెన్ యూ హ్యావ్ గ్రాస్ప్డ్ ద మెయిన్ థీమ్ ఆర్ ఐడియా, రీడ్ ద పోయం ఆర్ ప్యాసేజ్ అగైన్ టు అండర్స్టాండ్ ఆల్ ద డీటెయిల్స్ and note all unusual words and expressions as well as similes, metaphors, epigrams, and other figures of speech, while and which will have to be explained in simple and direct language. సో ఫస్ట్ మీరు ఏం చేశారు, చదివారు, థీమ్ సెంట్రల్ ఐడియా అర్థం చేసుకున్నారు. మీకు అర్థమైన తర్వాత మళ్ళీ మీరు చదవాలి. ఓకే, థీమ్ మీకు అర్థమైనా మళ్ళీ చదవాలి. ఓకే, వై టు రీడ్ అగైన్, ఎందుకు మళ్ళీ చదవాలంటే టు అండర్స్టాండ్ ఆల్ ది అదర్ డీటెయిల్స్. ఒక థీమ్ ఒకటి తెలిస్తే కాదు, సో దాంట్లో ఉన్నటువంటి ఎంటైర్ కాన్సెప్ట్ మీకు అర్థం కావాలి. అందుకని రీడ్ అగైన్ అండ్ వైల్ రీడింగ్ నోట్ డౌన్ ద న్యూ వర్డ్స్, డిఫికల్ట్ వర్డ్స్, ఓకే, ఆర్ ద ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద పోయం ఆర్ ఎ ప్యాసేజ్. మనకి సిమిలీస్, మెటఫర్స్, ఇటు తెలుగులో అలంకారాలు అని చెప్పేసి అనుకుంటారు. ఓకే, అలంకారాలు, రూపక అలంకారం, ఉపమాన అలంకారం, ఉపమాయ అలంకారం. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ ల్యాండ్ ఇన్ తెలుగు గ్రామర్, మీకు సార్ చెప్పుంటారు. అండ్ దోస్ ఆల్సో దే, యా, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్, దీస్ ఆర్ ఆల్సో ప్రజెంట్ ఇన్ ద పోయట్రీ. Generally, they are used in the poetry only, figures of speech. Okay, but they are also maybe present in prose also, but probably in the poetry. Okay, mostly used in the poetry, and they also be used in the, okay, prose when comparing a thing with another thing. Okay, and such things we have to explain in simple and direct language. So all the complexity, సో టిపికాలిటీ ఏదైతే ఉన్నదో దాన్ని మీరు సింపుల్గా సింప్లిఫై చేసేయాలి. దిస్ ద సెకండ్ పాయింట్. ద థర్డ్ పాయింట్ ఈస్ దట్ నాట్ ఆల్ ఇన్వర్షన్ విచ్ విల్ హ్యావ్ టు బి చేంజ్ ఇన్ టు ప్రోజ్ ఆర్డర్. సో మీకు పోయిటరీ ఇచ్చినా కానీ మీరు ఓకే పారాఫ్రైజింగ్ చేసేటప్పుడు మీరు దాన్ని ప్రోజ్లో రాయాలి. సో ప్రోజ్ ఆర్డర్లో రాయాలి కాబట్టి మీరు ఏం చేయాలంటే జస్ట్ యూ హ్యావ్ టు ఇన్వర్స్, చేంజ్ ద ఆర్డర్. Okay, how to change the order? Long sentences have to be broken up into short ones. So long and lengthy sentences ఉన్నాయనుకోండి, ఓకే, కాంపౌండ్ సెంటెన్సెస్ ఆర్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ ఉంటే వాటిని మీరు కట్ చేసి సింపుల్ సెంటెన్స్గా మార్చుకోవాలి. దిస్ ఈజ్ ద థర్డ్ వన్. ద ఫోర్త్ వన్, డైరెక్ట్ స్పీచ్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. సో ఇన్ ద ప్రీవియస్ సెమిస్టర్ you would have learned this grammar. ఓకే, సో డైరెక్ట్ స్పీచ్లో నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఎలా మార్చాలనేది మీరు ఆల్రెడీ ఇంగ్లీష్ గ్రామర్లో మీరు నేర్చుకున్నారు. దట్ యూ హ్యావ్ టు అప్లై హియర్. ఓకే, దిస్ ఈజ్ ద ఫోర్త్ పాయింట్. నా ఫిఫ్త్ పాయింట్ ఈజ్ దట్ ద ఫుల్ మీనింగ్ ఆఫ్ ఫ్రేజెస్ అండ్ ఎక్స్ప్రెషన్ షుడ్ బి బ్రాట్ అవుట్. మనకి ఫిగర్స్ ఆఫ్ స్పీచెస్ కానీ, ఫ్రేజల్ వెర్బ్స్ కానీ, ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఏవైతే ఉన్నాయో దట్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్.
Next, the sixth one, see whether sentences have to be rearranged in order to make the meaning clear. ఒకసారి కాంప్లెక్స్గా ఉన్నటువంటి మీనింగ్ని మనకు అర్థం కావటం కోసం మనం దాన్ని ప్రాపర్గా అరేంజ్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఆల్సో వెదర్ దెర్ ఇస్ ఎనీ రిపిటేషన్ ఆఫ్ థాట్ విచ్ విల్ హ్యావ్ టు బి అవాయిడెడ్ ఆర్ రిమూవ్. కొన్నిసార్లు ద సేమ్ థాట్ ఈజ్ రిపీటెడ్. ఓకే, రైటర్ ఏం చేస్తాడంటే చెప్పిన దాన్నే మళ్ళా చెప్తా ఉంటాడు. ఎందుకు ఇలా చెప్తారంటే ఫర్ ఎంఫసైజింగ్ ద ఫ్యాక్ట్స్ ఆర్ ట్రూత్స్. ఓకే, తను తాను సపోర్ట్ చేసుకోవటం కోసం ఆ యొక్క సెంటెన్స్ని మళ్ళా సేమ్ వర్డ్స్ రిపీట్ చేస్తూ ఉంటారు. అయితే మీరు పారాఫ్రేజ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే సచ్ రిపిటేషన్స్ మస్ట్ బి అవాయిడెడ్. సో మీరు అలాంటి వాటిని తీసివేయాలి. అక్కడ ఉన్నది అలా ఉన్నదని చెప్పేసి మనం అలాగే రాయకూడదు. సో అలా రాస్తే దాన్ని పారాఫ్రేజ్ అనం. నెక్స్ట్, సెవెంత్ పాయింట్ ఈజ్ దట్ చేంజ్ రిటారికల్ క్వశ్చన్స్ అండ్ అడ్రసెస్ ఇంటూ ప్లెయిన్ స్టేట్మెంట్స్. కొన్నిసార్లు మనకి రిటారికల్ క్వశ్చన్స్ ఉంటాయి. రిటారికల్ క్వశ్చన్స్ ఏంటంటే దీస్ ఆర్ ద లైక్ క్వశ్చన్ ట్యాగ్స్ ఆస్క్డ్ ఫర్ కన్ఫర్మేషన్. మనకి క్వశ్చన్ ట్యాగ్స్ ఉంటాయి. సో క్వశ్చన్ ట్యాగ్స్ ఏంటంటే నాట్ ఫర్ సీకింగ్ ద ఇన్ఫర్మేషన్ బట్ ఫర్ కన్ఫర్మేషన్ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. వాటిని మనం ఏం చేయాలంటే స్టేట్మెంట్స్ కింద మనం మార్చుకోవాలి. నెక్స్ట్, ఎయిత్ పాయింట్, ద పారాఫ్రేజ్ షుడ్ బి రిటర్న్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. సో చాలామంది ఏం చేస్తారంటే పారాఫ్రేజ్ అనగానే అక్కడ టెక్స్ట్ ఏదైతే ఉన్నదో దాంట్లో ఉన్నటువంటి యాస్టీస్గా రాసేస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి పాసేజ్ని మీరు యాస్టీస్గా రాస్తే దాన్ని పారాఫ్రేజ్ అనరు. మీరు యాజ్ ఇట్ ఈజ్ వర్డ్స్ కాకుండా మీరు ఆ యొక్క వర్డ్స్కి సినానిమ్స్. ఓకే, సినానిమ్స్ అంటే తెలుసు కదా, వర్డ్స్ విచ్ గివ్ సిమిలర్ మీనింగ్ ఆర్ ఈక్వల్ మీనింగ్. అంటే సమాన అర్థాన్ని ఇచ్చేటువంటి మరి వేరే వర్డ్స్. ఓకే, అదర్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఉపయోగించాలి. ఓకే, యూస్ సచ్ సినానిమ్స్ అండ్ రైట్ ద పాసేజ్ ఆర్ పోయం. ఓకే, and but every word in the original need not be changed. Okay, it does not mean you have to change the entire. Okay, technical words will be there and difficult words will be there and some archaic, unusual and obscure words, okay, will be there. Only such words you have to change into simple and ordinary words. Okay, there is no need to change prepositions and articles and conjunctions. Remember, the only content words. Okay, what are content words? So what are called content words? I told you in the earlier classes. So the content words are the words which convey the content. So generally, what? Yeah, means some examples. State any examples. Can you tell me? Yes, nouns. Any, anything else? Nouns, verbs, adjectives, and adverbs. Okay, the most of the meaning, okay, is conveyed only using these words. ఓకే, మనకి సెన్స్ అనేది, ఓకే, అర్థం అనేది వచ్చేది ఏంటంటే నౌన్స్ ద్వారాగా, వెరస్ ద్వారాగా, యాడ్జెక్టివ్స్ ద్వారాగా, యాడ్వర్బ్స్ ద్వారాగా. ఓన్లీ దీస్ 4 words. ద రిమైనింగ్ ఆల్ ద లింకర్స్, ఓకే, ఆర్ కనెక్టింగ్ వర్డ్స్. సో మిగతా అన్ని కూడా మనం ఎందుకు వాడతామంటే జస్ట్ కనెక్ట్. ఓకే, సో మనకి హోల్ మీనింగ్, ఈ పాసేజ్ల మీనింగ్ అంతా మనకు తెలియజేసేది ఏంటి అంటే నౌన్స్, వెర్బ్స్, adverbs and adjectives, only these. Okay, not articles or prepositions, conjunctions, okay, interjections. Okay, nothing else. And these content words only we have to change. Okay, you need not change the prepositions and articles, okay, and conjunctions and so on. The next, the ninth point is that if you are writing
the paraphrase in indirect speech. Okay, and you have to begin with the words the poet says. Okay, and do not repeat the words like their variants like the poet adds. Okay, the poet adds and the poet further says. Okay, so you cannot say the poet says, the poet says. Okay, మనం పద్దాక the poet says అని చెప్పకూడదు. If you used okay in the beginning the poet says that అని మొదటి ఒకసారి చెప్పామనుకోండి, రెండోసారి మళ్ళా the poet says that అనకూడదు. మరి ఏమనాలంటే the poet adds అని ఇంకోసారి చెప్పాలి. మళ్ళా ఇంకోసారి అతను ఏదో చెప్పాడు దాన్ని మనం చెప్పాలనుకో ద పోయట్ ఫర్దర్ సేస్ అనాలి. లేదంటే ద పోయట్ ఆల్సో సేస్. ఈ విధంగా యూ హ్యావ్ టు యూజ్ ద డిఫరెంట్ వర్డ్స్. పద్దాక ద పోయట్ సేస్ అంటే రిపిటేషన్ అవుతుంది కాబట్టి ద పోయట్ ఆల్సో సేస్, ద పోయట్ ఫర్దర్ సేస్, ఓకే, ద పోయట్ యాడ్స్ అని చెప్పేసి మనం ఏం చేయాలంటే యూ హ్యావ్ టు యూజ్ ద ఓకే సో వేరియేషన్, ఓకే, వేరియేషన్ ఇన్ ద లాంగ్వేజ్. ఓకే, డూ యూ అండర్స్టాండ్? అర్థమవుతుంది కదా? నెక్స్ట్ 10th పాయింట్, యాజ్ ఫార్ యాజ్ ద లెంత్ ఈజ్ కన్సర్న్ దెర్ ఆర్ నో లిమిట్స్ స్టేటెడ్. సో కొంతమందికి డౌట్స్ ఉంటుంది. సో పారాఫ్రేజింగ్ అంటే సార్ యాస్టీస్గా రాయాలా లేకపోతే ఎన్ని లైన్లు రాయాలి, దాన్ని తక్కువ రాయాలా ఎక్కువ రాయాలా అని చెప్పేసి అంటూ ఉంటారు. బట్ రిమెంబర్ దిస్, దెర్ ఆర్ నో లిమిట్స్ స్టేటెడ్. సో పారాఫ్రేజ్ అనేది ఇంతే ఉండాలి అంత ఉండాలి అని చెప్పేసి దెర్ ఆర్ నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఓకే ఇన్ గ్రామర్ అండ్ ఎనీవేర్ ఎల్స్. సో నార్మల్లీ ద ప్రోస్ ప్యాసేజ్ ఈజ్ లాంగర్ దాన్ ద పీస్ ఆఫ్ పోయట్రీ దట్ హ్యాస్ బీన్ పారాఫ్రేజ్డ్. ఓకే, సో జనరల్గా పోయట్రీ కంటే ప్రోజ్ అనేది లెంతీగా ఉంటుంది. ఓకే, సో అది మాత్రమే మనం చెప్పుకోగలం. అంతకు మించినటువంటి రూల్స్ ఏమీ కూడా లేవు. యూ కెన్ రైట్ ఓకే ఎనీ లెంత్, మీరు ఎన్ని వర్డ్స్ అయినా ఎంతైనా మీరు రాసుకోవచ్చు దీంట్లో. నెక్స్ట్ ద 11th పాయింట్, ద రెగ్యులారిటీ ఆఫ్ ద రిథమ్ ఆఫ్ పోయిటరీ షుడ్ బి మోడిఫైడ్ టు ద ఇర్రెగ్యులర్ రైమ్ ఆఫ్ ప్రోస్. ఓకే, ద రెగ్యులారిటీ ఆఫ్ ద రిథమ్ ఆఫ్ పోయిటరీ. సో పోయిటరీ హ్యాస్ ఎ రిథమ్. ఓకే, the prosody, so it followed the rules of prosody that you have to change into the irregular rhythm of prose. సో పోయిటరీలో ఉన్నది మనం ప్రోజ్గా చేంజ్ చేసుకోవాలి. ద పోయిటిక్ వొకాబులరీ షుడ్ బి బై ప్రోజ్ కన్స్ట్రక్షన్స్, ఈవెన్ ద పోయిటిక్ వర్డ్స్. సో పోయిటిక్ వర్డ్స్ కూడా మనం ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏం చేయాలంటే యూ హ్యావ్ టు బ్రింగ్ ఇన్ టు ద స్ట్రక్చర్ ఆర్ ఫార్మ్ ఆఫ్ prose. Next 12th point is that useful verbs, connecting words and explanations which have been omitted in the poem should be supplied. Actually this cannot be seen in the prose. Okay, ప్రోజ్లో మనం ఒమిషన్ అనేది ఏమీ ఉండదు. ఒమిషన్ అంటే వదిలివేయడం. ఓకే, బట్ వేరాజ్ ఇన్ పోయట్రీ మీరు ఒకసారి ఏదైనా పోయం చదివినట్లయితే ఇట్ సీమ్స్ టు యూ ఆడ్, మీకు అనిపిస్తూ ఉంటుంది ఇదేంటి డిఫరెంట్గా ఉన్నది. సో మనం జనరల్గా ప్రోజ్ స్ట్రక్చర్, బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్ మనం గమనించినట్లయితే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. కానీ పోయిటరీలో మనం చూసినట్లయితే ఈ సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ ఉండదు. సబ్జెక్ట్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది, వెర్బ్ ఎగిరిపోతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ యూ సే ఐ ఆమ్ టైర్డ్. ఓకే, సో ఐ ఆమ్ టైర్డ్ అనుకోండి, ఐ ఈజ్ ద సబ్జెక్ట్, యామ్ ఈస్ వర్బ్, టైర్డ్ ఈస్ అన్ ఆబ్జెక్టివ్. ఓకే, సబ్జెక్టివ్ వెర్బ్ ఆబ్జెక్టివ్ కానీ మనం ఓకే సబ్జెక్ట్ ఓకే వెర్బ్ ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది మనకి నౌన్ అయి ఉండొచ్చు, ఓకే యాడ్జెక్టివ్ అయి ఉండొచ్చు, యాడ్ వెర్బ్ అయి ఉండొచ్చు. ఓకే, సో ప్రొనౌన్ ఏదైనా మనం వాడుకోవచ్చు, నౌన్ ఆర్ ప్రొనౌన్. ఓకే, సెంటెన్స్ని బట్టి మనం ఓకే మనం వాడుతూ ఉంటాం. అయితే ఇక్కడ ఐ ఆమ్ టైర్డ్ బదులుగా పోయిటరీలో ఇది ఎలా ఉంటుందంటే ఐ టైర్డ్. ఓకే, ఐ టైర్డ్ అని ఉంటుంది, ఐ ఆమ్ టైర్డ్ అని ఉండదు. అంటే మీకు చదవగానే ఇదేంటి ఐ టైర్డ్ అని ఉన్నది అని చెప్పేసి అనుకుంటాం. సో ఇలాంటివి మనం పోయిటరీలో చాలా చూస్తూ ఉంటాం.
సో దీన్ని ఏమంటారంటే ఇట్ ఈస్ కాల్డ్ ద poetic license. Okay, what do you call this? Poetic license. The poet has a license. ఓకే, పోయిట్కి లైసెన్స్ ఉన్నది. దేనికి ఉన్నది? టు ఒమిట్. ఓకే, ఒమిషన్ ఆర్ కమిషన్. ఒమిషన్ అంటే వదిలివేయటం, కమిషన్ అంటే యాడ్ చేసుకోవటం. ఓకే, మనకి తెలియనటువంటి వర్డ్స్, న్యూ వర్డ్స్ కూడా పోయిట్ వాడుకోవచ్చు. ఓకే, హీ క్యాన్ యూస్ ఎనీ రైమ్, ఎనీ రిథమ్, ఎనీ మీటర్, ఎనీ స్ట్రక్చర్. తనకి పోయిటరీ ఇలాగే రాయాలి అని రూల్స్ అటువంటి ఏమి కూడా లేవు. హీ హ్యాస్ హిజ్ ఓన్ ఓకే వరల్డ్. పోయిట్కి తన యొక్క ఓన్ ప్రపంచం ఉన్నది. హీ హ్యాస్ అ లైసెన్స్, అందుకే దాన్ని పోయిటిక్ లైసెన్స్ అని చెప్పేసి అంటారు. ఓకే, దిస్ ఈస్ క్వైట్ న్యాచురల్ ఇన్ ద పోయిటరీ. బట్ వెన్ యూ పారాఫ్రేజ్ సచ్ పోయిటరీ, వాట్ ఎవర్ ద వర్డ్స్ దట్ ఆర్ ఒమిటెడ్, దట్ యూ హ్యావ్ టు యాడ్ ఓకే ఇన్ పారాఫ్రేజింగ్. మీరు పోయంని పారాఫ్రైజ్ చేసేటప్పుడు ఏవైతే మిస్ అయ్యాయో వాటిని మీరు సప్లై చేయాలి, అంటే మీరు యాడ్ చేయాలి, వాటిని ఉపయోగించి మీరు రాయవలసి ఉంటుంది. సో దిస్ ఈస్ ద లాస్ట్ బట్ వన్ పాయింట్. నౌ సీ ద లాస్ట్ పాయింట్. ఓకే, ద 13th point is that provide references or citations wherever necessary. Okay, sometimes when you supply the facts or truth in support to your ఓకే ఎక్స్ప్లెనేషన్ ఆర్ పారాఫ్రేజ్, మీరు పారాఫ్రేజ్ చేస్తూ ఉన్నారు. సో పారాఫ్రేజింగ్ అనేది ఎలా చేయాలని చెప్పాను నేను. మన యొక్క ఓన్ వర్డ్స్, ఓకే, మన యొక్క ఓన్ అండర్స్టాండింగ్ తోటి మనం మన యొక్క సొంత వాక్యాలు దాన్ని రాయాలి. అయితే మనం సొంతంగా రాసేటప్పుడు మనం ఏం చేయాలంటే కొన్నిసార్లు కొన్ని ఫ్యాక్ట్స్, కొన్ని వాస్తవాలు మనం ఇవ్వాలి. ఈ వాస్తవాలు ఎక్కడి నుంచి ఇస్తాం మనం? కొన్ని బుక్స్లో నుంచో, ఓకే, లేదంటే జర్నల్స్ నుంచో, లేకపోతే రీసెర్చ్ నుంచో, లేదంటే ఫ్రమ్ ద ఎక్స్పర్ట్స్. ఓకే, మనం ఎక్కడి నుంచో తీసుకొస్తాం. ఈ తీసుకొచ్చే వాటికి మనం ఏమి ఇవ్వాలంటే దట్ వీ హ్యావ్ టు సప్లై ఓకే ద ప్రూఫ్. ఓకే, మనం ప్రూఫ్ అనేది మనం ఇవ్వవలసి ఉంటుంది. ఆ ప్రూఫ్నే మనం రిఫరెన్స్ అంటాం. దీన్ని ఎక్కడి నుంచి మనం తీసుకున్నాం, ఎక్కడి నుంచి మనం ఓకే దీన్ని చెప్తున్నాం అని చెప్పేసి ఇవ్వాలి. సో దీస్ ఆర్ ద సమ్ ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ ఫర్ పారాఫ్రేజింగ్ ఏ passage or a poem. Now let's move further. The next point I would like to say the stages for paraphrasing. Okay, so we discussed already how many stages are there. Yeah, 3 stages. What are the 3 stages? Yeah, not reading stage, pre-paraphrasing, writing and editing. Okay, not reading. So let us discuss them in further. సో ప్రీ-పారాఫ్రేజింగ్ అంటే పారాఫ్రేజ్ చేయటానికి ముందు మనం చేయవలసింది ఏంటి? సో మనం ముందు చేసేదాన్నే ప్రీ అంటారు. ప్రీ అంటే బిఫోర్ అని అర్థం. ఓకే, ప్రీ-పారాఫ్రేజింగ్ అంటే పారాఫ్రేజ్ చేయటానికి ముందు మనం ఏం చేయాలి? సో వైల్ టేకింగ్ నోట్స్ మనం ఏం చేయాలి? ముందుగా మనం నోట్స్ చేసే ముందు వెన్ యు ఆర్ రీడింగ్ అండ్ టేకింగ్ నోట్స్, మనం చదివే ముందు నోట్స్ మనం తయారు చేసుకోవాలి. ఓకే, నోట్స్ అంటే మనం చెప్పాను కదండి, మన కీవర్డ్స్, ఓకే, క్లూస్, కీ పాయింట్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏం చేయాలి? రాయాలి. ఓకే, నోట్బుక్లో కానీ లేకపోతే మీరు ఎక్కడైతే రాస్తూ ఉన్నారో, ఓకే, మీరు ఎగ్జామ్లో రాస్తే ఎగ్జామ్ పేపర్లో కూడా, ఎగ్జామ్ బుక్లెట్లో కూడా మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు చదివేసి కీ పాయింట్స్ అంటే ముఖ్యమైన పాయింట్స్ మీరు ఏవైతే అనుకుంటున్నారో వాటిని మీరు ఓకే ఫ్రేజెస్గా రాసుకోవాలి. ఫ్రేజెస్ కానీ వర్డ్స్ కానీ. ఓకే, బట్ డోంట్ కాపీ ద సెంటెన్సెస్. గుర్తుపెట్టుకోండి. ఐ టోల్డ్ యూ ఇన్ ద అదర్ క్లాసెస్, అంతకుముందు క్లాసులో కూడా మీకు ఈ విషయాన్ని నేను చెప్పాను.
Do not copy the as it is sentence from the poem or passage. ఓకే, పాసేజ్ నుంచి కానీ పోయం నుంచి కానీ ఉన్నట్టు మీరు కాపీ చేయకుండా, ఓకే, ముఖ్యమైన వర్డ్స్ కానీ ఫ్రేజెస్ కానీ మీరు కాపీ చేసుకోవాలి. ఓకే, అండ్ అట్ దిస్ ప్రీ పారాఫ్రేజింగ్ స్టేజ్, ఓకే, డోంట్ కాపీ యాజ్ ఇట్ ఈస్ అన్లెస్ యూ థింక్ యూ వుడ్ లైక్ టు కోట్ ఇట్. ఒకవేళ మీరు దాన్ని కోట్గా ఉపయోగించాలనుకుంటే మాత్రమే మనం యాజ్ ఇట్ ఈస్గా మనం కాపీ చేయాలి. కొటేషన్స్ ఉంటాయి కదా, ఆ కొటేషన్స్ మనం చేంజ్ చేసేది ఏమీ ఉండదు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ట్రూత్ ఆల్వేస్ స్ట్రీమ్స్, సో మనం సత్యమేవ జయతే అంటారు. సో ఇలాంటివి మారవు. ఓకే, సో అలాగే ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. సో మై టీచర్ సెడ్, ఓకే, ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. సో టీచర్ చెప్పినా ఎవరు చెప్పినా అది మారదు. ఓకే, సో యూనివర్సల్ ఫ్యాక్ట్స్ ఆర్ ట్రూత్స్. సో ఇలాంటివి మనం కొటేషన్స్లో ఉపయోగిస్తాం కాబట్టి మనం యాజ్ ఇట్ ఈస్గానే మనం తీసుకోవాలి. ఓకే, ద నెక్స్ట్ పాయింట్ ఈజ్ దట్ మేక్ ఏ నోట్ ఓన్లీ ఆఫ్ ద ఆదర్స్ మెయిన్ పాయింట్స్. ఓకే, సో అతను ఏ అయితే ముఖ్యమైన వర్డ్స్ అని మీరు అనుకుంటున్నారో దాంట్లో, సో వాటిని మాత్రమే మీరు తీసుకోవాలి. అండ్ డోంట్ హ్యావ్ టు యూస్ ఫుల్ సెంటెన్సెస్. అండ్ ఇన్ యువర్ నోట్స్ యూ క్యాన్ స్టార్ట్ ట్రాన్స్లేటింగ్ ద ఒరిజినల్ టెక్స్ట్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. ఓకే, ఒరిజినల్ టెక్స్ట్ని మీరు మీ యొక్క ఓన్ వర్డ్స్లో, మీ సొంత వాక్యాల్లో మీరు రాయాలి. అండ్ కీప్ ఇన్ మైండ్ దట్ యువర్ నోట్స్, ఓకే, ఇస్ ద ఒరిజినల్ ఐడియా. మీరు ఏదైతే రాస్తూ ఉన్నారో దాన్ని మీ ఒరిజినల్ ఐడియా కింద దాన్ని ట్రీట్ చేస్తారు. సో దిస్ ఈజ్ నాట్ ద ఐడియా ఆఫ్ ద రైటర్ ఆర్ ది ఆథర్. రచయిత యొక్క ఐడియాస్ కావు అవి. ఓకే, మీరు పారాఫ్రేజ్ చేశారంటే ఏంటంటే అర్థం, దట్ ఈస్, ఓకే, దే ఆర్ యువర్ ఐడియాస్. మీరు ఏవైతే రాస్తారో అవి మీ ఐడియాస్, నాట్ ఆదర్స్ ఐడియాస్. ఆదర్ ఏమనుకుంటున్నాడో అనేది మీ యొక్క భాషలో మీరు రాస్తున్నారు కాబట్టి దీస్ ఆర్ యువర్ ఓన్ ఐడియాస్. ఇవి మీ యొక్క ఐడియాస్ అవుతాయి. దే విల్ బికమ్ యువర్ ప్రాపర్టీ. ఓకే, అవి మీకు పూర్తిగా మీకు చెందినవే. ద నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అనదర్ పాయింట్ ఈస్ దట్ మేక్ షూర్ టు నోట్ డౌన్ ద సోర్సెస్ అండ్ ద పేజ్ నెంబర్స్ ఇన్ ద సోర్స్. ఓకే, మీకు సోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఓకే, మీరు ఎక్కడి నుంచి అయితే ఇవి రాస్తూ ఉన్నారో వాటిల్ని వేరే ఒక బుక్లో, ఏదో బుక్లో ఉన్నది, ఆ బుక్ ఏ బుక్లో ఉన్నది, బుక్ పేరేంటి, దాని ఆధార్ ఎవరు, అది ఏ పేజ్ నెంబర్లో ఉన్నది అనేది మీరు, ఓకే, మీరు అక్కడ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. ఐ టోల్డ్ యూ ఇన్ ద లాస్ట్ క్లాస్, ఓకే, యాజ్ ఇట్ ఈస్ ఇన్ ద రీసెర్చ్. ఓకే, లైక్ ఏ పర్సన్ హూ డస్ రీసెర్చ్, okay, research scholar. So those who submit thesis for MPhil or PhD, okay, ఎంఫిల్ కానీ పిహెచ్డి కానీ చేసేవాడు థీసిస్ రాసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మరి ఈ విధంగానే రిఫరెన్సెస్, ఓకే, సైటేషన్స్ అన్నీ కూడా ఇస్తారు. ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఏ బుక్లో నుంచి, బుక్ ఆధార్ ఎవరు, ఓకే, పబ్లిషర్స్ ఎవరు, పేజ్ నెంబర్ ఏంటి అనేది వాళ్ళు ప్రొవైడ్ చేసినట్టుగానే మనము కూడా మన యొక్క ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం సపోర్టింగ్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ వైల్ టేకింగ్ నోట్స్. నెక్స్ట్, వైల్ రైటింగ్. సో మనం రాసేటప్పుడు మనం ఏం చేయాలి? ఓకే, వైల్ రైటింగ్ రిలై ఆన్ యువర్ నోట్స్ రాదర్ దెన్ ఆన్ ద ఒరిజినల్ వర్క్. సో రాసేటప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే డోంట్ లుక్ ఎట్ ద ఒరిజినల్ వర్క్. మీరు రాస్తూ ఉన్నప్పుడు ఆ ఒరిజినల్ వర్క్ మీకు ఇచ్చినటువంటి ఆ పోయం కానీ పాసేజ్ కానీ ఏదైతే ఉన్నదో దాని మీద మీరు ఆధారపడకూడదు. యూ విల్ ఫైండ్ ఇట్ మచ్ ఈజియర్ టు అవాయిడ్ ద ఆదర్స్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్. ఎందుకంటే మీరు ఎప్పుడైతే దాని కేసు చూస్తారో దాని మీద మీరు ఆధారపడినట్లయితే మీ యొక్క క్రియేటివిటీ అనేది రాదు. సో హియర్ యూ హ్యావ్ టు షో యువర్ క్రియేటివిటీ అండ్ యూ హ్యావ్ టు రైట్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. మీ యొక్క సొంత మాటల్లో, సొంత వాక్యాల్లో మీరు రాయాలి కాబట్టి మీరు డోంట్ టేక్ ఎనీథింగ్ ఫ్రమ్ ద పోయం. ఓకే, అండ్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఈస్ కన్వర్ట్ ద థీమ్ ఆర్ ఐడియాస్ ఫ్రమ్ యువర్ నోట్స్ ఇంటూ
కంప్లీట్ గ్రామటికల్ సెంటెన్సెస్. ఓకే. మీరు రాసేటువంటి కీ పాయింట్స్, ముఖ్యమైన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరేం చేయాలంటే ఇప్పుడు మీరు ఏం చెప్పాను మిమ్మల్ని? వర్డ్స్ గానీ, ఫ్రేజెస్ గానీ రాసుకోమన్నాను. మీరు రాసుకున్నటువంటి ఇంపార్టెంట్ వర్డ్స్ గానీ, ఫ్రేజెస్ గానీ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మీరు వాటిని ఏం చేయాలంటే యూ హ్యావ్ టు కన్వర్ట్ దెమ్ ఇంటూ సెంటెన్సెస్. మీరు వాటిని ఇప్పుడు వాక్యాలుగా నిర్మించాలి. ఓకే. సో రైట్ ఇన్ కంప్లీట్ సెంటెన్సెస్. ఓకే. నెక్స్ట్ అనదర్ పాయింట్ ఈస్ దట్ గివ్ ఏ రిఫరెన్స్ ఆఫ్ ద సోర్స్ వేర్ ఎవర్ నెసరీ. అవసరమైనప్పుడు మనకి సోర్స్ అనేది రిఫరెన్స్ మనం ఇవ్వాలి. ఓకే. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, యూ మే హ్యావ్ టు యూజ్ సినానిమ్స్. కొన్నిసార్లు సినానిమ్స్ మనం ఉపయోగించాలి. అండ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఓకే. సో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం వాడాలి. అండ్ ఆల్సో ఇండైరెక్ట్ స్పీచ్. ఓకే. నాట్ ఇన్ ద డైరెక్ట్ స్పీచ్, we have to use indirect speech. And different voice. Okay. So voice means active voice and passive voice are there. Okay. If the other uses the active voice, you use the passive voice. If the other uses passive voice, and you use active voice. Okay, like this. And different sentence structures. Okay. And if the other uses the simple structure, you make it compound or complex. Okay, like this you have to convert and have your own authenticity. Okay, మీరు మీ యొక్క సొంతంగా ఒరిజినాలిటీ అనేది మీరు కలిగి ఉండాలి. ఓకే. దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు డూ వైల్ రైటింగ్. ద లాస్ట్ పార్ట్ ఈజ్ దట్ ఆఫ్టర్ రైటింగ్. ఓకే. వాట్ ఈస్ ద లాస్ట్ పార్ట్? ఫస్ట్ ఈజ్ వైల్ టేకింగ్ నోట్స్, సెకండ్ వన్ వైల్ రైటింగ్, ద థర్డ్ పార్ట్ ఈజ్ ఆఫ్టర్ రైటింగ్. సో మీరు రాశారు, రాయటం అయిపోయింది. ఓకే. పారాఫ్రేజింగ్ అయిపోయింది. సో ఇంతటితో మీ యొక్క జాబ్, యొక్క టాస్క్ అయిపోయినట్టు కాదు. ఓకే. స్టిల్ దెర్ ఈస్, ఇంకా మీరు చేయవలసింది ఉంది. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఆఫ్టర్ రైటింగ్ ఈజ్ దట్. ఓకే. ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఈజ్ లుక్ అట్ ఒరిజినల్ టెక్స్ట్ అగైన్. ఓకే. మీరు ఏం చేయాలంటే మళ్ళా యూ హ్యావ్ టు లుక్ అట్ ద ఒరిజినల్ టెక్స్ట్. సో ఒరిజినల్ టెక్స్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని మీరు ఒకసారి చూడాలంటే ఒకసారి మీరు చదవాలి. ఓకే. అండ్ ఎన్ష్యూర్ దట్, ఓకే, మీరు రాసిన దాన్ని ఓకే మీరు సాటిస్ఫై అవ్వాలి. కంపేర్ చేసుకొని ఎన్ష్యూర్ దట్ యువర్ పారాఫ్రేజ్ ఈజ్ యాక్యురేట్. కరెక్ట్గా ఉందా లేదా అనేది మీకు అర్థమవుతుంది. మీరు ఎప్పుడైతే మీరు రాసిన దాన్ని ఒరిజినల్ టెక్స్ట్తో మీరు కంపేర్ చేస్తారో. ఓకే. యూ హ్యావ్ టు కంపేర్ యువర్ రైటింగ్ విత్ ద ఒరిజినల్ టెక్స్ట్. ఓకే. సో వెన్ యూ కంపేర్ ఇట్, you come to know that okay, I covered all the points. Okay, it is according to the theme of the author. అతను చెప్పినటువంటి విధంగా ఉన్నది అని మీరు అనుకున్నప్పుడు ఓకే. అండ్ వెన్ యు ఆర్ సాటిస్ఫైడ్ ఇట్ ఈస్ ఓకే. అండ్ ఎన్ష్యూర్ దట్ యూ హ్యావ్ పారాఫ్రేజ్ ఆల్ ద ఐడియాస్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. ఇంకా మీరు మీ యొక్క ఓన్ వర్డ్స్లోనే అంతా రాశారని చెప్పేసి మీరు అనుకోవాలి. ఓకే. యూ హ్యావ్ టు సాటిస్ఫై దట్. అనుకోవడం కాదు, యూ మస్ట్ బి సాటిస్ఫైడ్. And then correct the ungrammatical sentences, spelling errors if any. ఒకవేళ మీరు ఫస్ట్ టైం రాశారు, రాసిన తర్వాత మీరు మళ్ళా రీరీడ్ చేసినప్పుడు మీకు కొన్నిసార్లు మీకు మీ మిస్టేక్స్ మీకే అర్థమవుతాయి. ఓకే. ఇఫ్ యూ హ్యావ్ డన్ ఎనీ ఎర్రర్స్ either grammatically or by spelling. ఓకే. సో గ్రామటికల్ ఎర్రర్స్ కానీ స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఏమైనా ఉన్నట్లు మీకు అనిపించినట్లయితే వాటిని మీరు కరెక్ట్ చేయవలసి ఉంటుంది. ఓకే. ఓకే. సో దిస్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు డూ వైల్ paraphrasing. So these are the most important techniques and guidelines for paraphrasing. Okay. I hope all of you understood this. So if you have any queries, you can ask me on this now. This question and answer session now. So anybody